మన ప్రధానమంత్రి మోడీజీ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని వెళ్ళిన ప్రతి సభలో నొక్కి నొక్కి చెప్తున్నారు. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ ఈ విదేశీ వాటర్ బాటిళ్లను మనం వాడటం ఆపి మన స్వదేశీ బాటిళ్లను మనం ఎంకరేజ్ చేస్తే, వాటినే యూజ్ చేస్తే 5,383 కోట్ల, ఎందుకంటే ఒక ఏడాదిలో అమ్ముడుపోయేవి 200 కోట్ల ఫారెన్ వాటర్ బాటిల్ బ్రాండ్స్. వీటికి వచ్చే రెవెన్యూ అక్షరాల 4,000 కోట్ల రూపాయలు. ఇది విదేశీయులు మనపై చేస్తున్న ఎకనామికల్ వార్. సంవత్సరానికి సుమారుగా 15,000 కోట్లను విదేశాలకు తరలిస్తుందంటే అతిశయోక్తి కాదు. అది కూడా ₹1 సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా. నా భారతీయ సనాతన సోదరులందరికీ నాదో విజ్ఞప్తి. మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్లో భాగంగా మేము చేస్తున్న ఈ ఎపిసోడ్స్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ ఎపిసోడ్ని ఇంకో 10 మందికి షేర్ చేసి మేము చేస్తున్న ఈ మహాయజ్ఞంలో పాత్రలవ్వండి. #నో విదేశీ, ఓన్లీ స్వదేశీ, #మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్, #వి సపోర్ట్ మేడ్ ఇన్ ఇండియా. ఈ హ్యాష్ట్యాగ్స్ని కామెంట్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయించడం కూడా మర్చిపోకండి. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. వెల్కమ్ టు గాంధీవం, ది ఆర్ ఆఫ్ ట్రూత్. మనం పొద్దున లేచినప్పటి నుంచి వాడే కోల్గేట్ దగ్గర నుంచి రాత్రి పడుకునే ముందు ఆన్ చేసే శాంసంగ్, పానాసోనిక్ ఏసీల వరకు మనం వాడేవన్నీ ఫారెన్ బ్రాండ్సే. అసలు ఎందుకు ఈ ఫారెన్ బ్రాండ్స్? మన స్వదేశీ బ్రాండ్స్ మనకు కరువయ్యాయా? లేదు. మనకు అవగాహన లేదు కాబట్టి మనల్ని బ్రెయిన్ వాష్ చేసే అడ్వర్టైజ్మెంట్స్ బోలెడు పుట్టుకొచ్చాయి. దాంతో మనకు తెలియకుండానే మనం ఫారెన్ మాయలో పడిపోతున్నాం, బానిసలం అవుతున్నాం. మన ప్రధానమంత్రి మోడీజీ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని వెళ్ళిన ప్రతి సభలో నొక్కి నొక్కి చెప్తున్నారు. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే భారత్ వికసిత్ భారతంగా ఎదగాలని, ఎందుకంటే భారత్ ఆత్మనిర్భర్ భారతంగా అవ్వాలని, ఎందుకంటే భారత్ డెవలప్డ్ కంట్రీగా రూపాంతరం చెందాలని, మొత్తంగా భారత్ని విశ్వగురు చేయాలనే మోడీ కలలతో పాటు గాంధీవం టీం కూడా అడుగులు వేస్తుంది. మేము చేసేది మహాయజ్ఞం. ఇందులో మీరు కూడా భాగం అవ్వండి, భాగ్యం పంచుకోండి. అయితే ఇవాళ మనం కొన్ని ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ గురించి మాట్లాడుకుందాం. అవి ₹20 కావచ్చు, ₹10 కావచ్చు, ఏదైనా కావచ్చు. సరే, ఈ వీడియో చూస్తున్నా చాలామంది అనుకోవచ్చు, ఒక ₹20 వాటర్ బాటిల్ దీని గురించి ఇంత హడావిడి ఎందుకు అని. మీకు ఇది కేవలం ₹20 వాటర్ బాటిల్ కావచ్చు, కానీ దేశానికి ఇది కొన్ని కోట్ల నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఒక ఏడాదిలో అమ్ముడుపోయేవి 200 కోట్ల ఫారెన్ వాటర్ బాటిల్ బ్రాండ్స్. వీటికి వచ్చే రెవెన్యూ అక్షరాల 4,000 కోట్ల రూపాయలు. ఇందులో రాయల్టీ, బ్రాండ్ ఫీ, టెక్నికల్ లైసెన్సింగ్ ఇలా కలిపి కనీసం 1,000 కోట్ల రూపాయలు ఫారిన్ కంట్రీలో ఉన్న కంపెనీకి అక్కడి హెడ్ క్వార్టర్స్కి వెళ్తుంది. అంటే మొత్తంగా భారతదేశానికి నష్టం 1,000 కోట్లు, అది కూడా ప్రతి సంవత్సరం. సో ఇది విన్నాక కూడా మీరు ₹20 కదా అని తీసి పారేయకండి. పైసలు పెట్టే ముందు ప్రతి క్షణం విచక్షణతో ఆలోచిద్దాం. కిన్లీ ఇది బ్రాండెడ్ వాటర్ బాటిల్ అని చెప్తూ మనల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్న ఒక విదేశీ బ్రాండ్. దీని ఓనర్ అక్కడెక్కడో యూఎస్లో ఉంటాడు. కోకోకోలా కంపెనీ దీన్ని నిర్వహిస్తుంది. 1999లో కోకోకోలా మన దేశంలో ప్రారంభించిన ఈ నీటి దందా సంవత్సరానికి సుమారుగా 15,000 కోట్లను విదేశాలకు తరలిస్తుందంటే అతిశయోక్తి కాదు. అది కూడా ₹1 సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా. అంటే ఒక కిన్లీ బ్రాండ్ మాత్రమే 10,000 కోట్లు సంపాదించడం వల్ల భారత్కి సుమారు 800 కోట్ల నష్టం. అంటే ఒకవేళ మన భారతదేశంలో ఉన్న ఈ విదేశీ వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి బ్రాండ్స్ని తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కిన్లీతో పాటు ఆక్వాఫినా, ఏవియాన్, స్మార్ట్ ఇలాంటి బ్రాండ్స్, వీటి రెవెన్యూ తీసుకుంటే అక్షరాల 10,000 కోట్లు. మొత్తంగా ఈ విదేశీ వాటర్ బాటిళ్ల దందా ఏదైతే ఉందో వాళ్ళు 4,000 కోట్లు ప్రతి సంవత్సరం భారతానికి నష్టం చేస్తూ వెళ్తున్నారు. ఇది విదేశీయులు మనపై చేస్తున్న ఎకనామికల్ వార్. ఈ వార్లో మనం విదేశీయుల ఉచ్చు నుంచి బయటపడాలి అంటే వీలైనంత తొందరగా భారతదేశానికి జరుగుతున్న ఈ 4,400 కోట్ల నష్టంలో మీరు, నేను, మన భారతీయ సోదరులందరం పాత్రులమే. మీకోసారి ఈ విదేశీ కంపెనీల లిస్ట్ చెప్తాను, ఒకసారి వినండి. ఆక్వాఫినా, ఇవియన్, పెరియర్, స్మార్ట్ వాటర్, దసాని, ఫిజీ వాటర్, వోస్ ఇలాంటి ఫారెన్ బ్రాండ్స్ వెంటనే మనం వాడటం బంద్ చేసి మన స్వదేశీ వాటర్ బాటిల్స్ని వాడడం మొదలు పెడదాం. బిస్లరీ ఇది మన స్వదేశీ బ్రాండ్. 1969లో పార్లే గ్రూప్ తీసుకొచ్చిన ఈ బ్రాండ్ ఎంతో కష్టకాలం నుంచి ముందుకు ఈదుతూ ఈ ఫారెన్ బ్రాండ్స్, విదేశీ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయి కదా వాటర్వి, వాటికి అమ్ముడుపోకుండా నేటి వరకు స్వదేశీ బ్రాండ్గా గర్వంగా నిలబడింది. భారతదేశం అంతా 4,000కు పైగా ప్లాంట్లు, ఇంకా లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తూ మేడ్ ఇన్ ఇండియాలో అతివేగంగా దూసుకుపోతున్న స్వదేశీ బ్రాండ్ ఇది. మొన్న 2024 ఫైనాన్షియల్ ఇయర్లో 2,814 కోట్ల రెవెన్యూతో భారతదేశంలోనే టాప్ ప్లేస్లో ఉంది ఈ బిస్లరీ. ఒక బిస్లరీ వల్లే మనకు సంవత్సరానికి 2,814 కోట్లు వస్తే, ఇంకా మన స్వదేశీ
ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్స్ని మనం ఇంక్లూడ్ చేస్తే అది అక్షరాల 5,383 కోట్ల రెవెన్యూని జనరేట్ చేస్తుంది. అది మన స్వదేశీ సత్తా. ఒకవేళ ఈ విదేశీ వాటర్ బాటిళ్లను మనం వాడటం ఆపి మన స్వదేశీ బాటిళ్లను మనం ఎంకరేజ్ చేస్తే, వాటినే యూజ్ చేస్తే 5,383 కోట్ల స్వదేశీ బ్రాండ్స్ రెవెన్యూ ప్లస్ 3,029 కోట్ల విదేశీ బ్రాండ్స్ ఈక్వల్స్ టు 8,412 కోట్ల ఆదాయం సంవత్సరానికి మన దేశానికి వస్తుంది. వాటర్ ప్లాంట్ డెవలప్మెంట్స్ వల్ల ఎంతోమంది ఇంజనీర్స్కి అంటే మన స్వదేశంలో ఉద్యోగాలు వస్తాయి. భారత్ ప్రపంచానికి పారిశ్రామిక ఇంకా ఆర్థిక కేంద్రంగా మారడానికి కూడా మనం వాడే 20 రూపాయల వాటర్ బాటిలే కారణమవుతుందంటే ఒక్కసారి ఆలోచించండి. ఈసారి బయట వాటర్ బాటిల్స్ కొనుక్కునే ముందు ఒక్కసారి ఇది గుర్తుపెట్టుకోండి. మన స్వదేశీ బ్రాండ్స్ అయిన బిస్లరీ, హిమాలయ, రైల్ నీర్, ఆక్సిరీజ్, బ్యాల్లీ ఇలాంటి వాటర్ బాటిల్స్ని మాత్రమే కొనుగోలు చేయండి. సో ఫైనల్లీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. హిమాలయ సాగరాలు మనవి, పారే నదులు మనవి, నదిలో పారే నీరు కూడా మనదే. ఆ నీటిని అమ్మితే వచ్చే పైసలు కూడా మనకే చెందాలి. మనం చెందేలా చేయాలి. ఆలోచించండి, ఆచరించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే #మేడ్ ఇన్ ఇండియా, #వి సపోర్ట్ మేడ్ ఇన్ ఇండియా అని కామెంట్ బాక్స్లో టైప్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. జై హింద్, జై భారత్.